ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కు గట్టి షాక్ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా సూర్య చేసిన పోస్ట్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది జనవరిలో సర్జరీ చేయించుకున్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్నాడు. అయితే సూర్య ఇంకా పూర్తిగా కోలుకోనున్నట్లు తెలుస్తోంది. తాజాగా సూర్య చేసిన పోస్ట్ కూడా దీనికి బలం చేకూరుస్తుంది. హృదయం బద్దలైనట్లు ఉన్న ఈమోజీని సూర్య ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఇది చూసిన సూర్య ఐపీఎల్ మ్యాచ్లకు దూరమయ్యాడు అని నెటిజన్లు అనుకుంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ T20లో ఫీల్డింగ్ చేస్తూ ఉండగా సూర్య కాలు మెలికపడింది. చీల మండలంలో చీలిక వచ్చినట్లు కోలుకోవడానికి వారాలు పడుతున్నట్లు కూడా డాక్టర్లు తెలిపారు. ఇక దీంతో సూర్యకుమార్ యాదవ్ దాదాపు 2 నెలల పాటు క్రికెట్ కు దూరం అయ్యాడు. ఐపీఎల్ లో సూర్య విధ్వంసకర విన్యాసం చూసేందుకు ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సూర్య ఇంకా కోలుకోలేదు అనే వార్త అభిమానులను కలవరపరుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.